రామ్ నారాయణ రామ్. ఈ రోజుల బిజీ జీవితంలో మనిషి తన లక్ష్యాన్ని చేరుకోలేకపోతే అతను విసుగు చెంది నిరాశ చెందుతాడు. మనిషికి ఎంతటి బాధలు, సమస్యలు, కష్టాలు వచ్చినా జీవితంలో ఇలా నిరాశ పడకూడదు. కానీ ఆ సమస్యలతో పోరాడాలి. మనిషికి తన సమస్యలతో పోరాడటానికి ప్రకృతి చాలా సహాయంగా ఉంటుంది. భూమిపై ఉన్న వ్యవస్థను మార్చకపోతే ఎలాంటి మార్పు ఉండదు. ఏ మతానికి చెందిన వ్యక్తి తన మతమే నిజమని చెప్పడం లేదు. ఒకరు వచ్చి చెప్పగలిగితే నేను అంగీకరిస్తాను. భూమిపై ఉన్న చదువుకున్న వారిలో చాలామంది సమాజ వ్యతిరేకులుగా మారారు. వీరే మానవ నిర్మిత రాజ్యాంగాన్ని రూపొందించారు. భూమిపై ఎవరికీ యజమాని ఉండకూడదు. భగవంతుడు, అల్లా ఎక్కడ ఉన్నారు అనే విషయం ఎవరికీ తెలియదు. కానీ అందరూ వారి వెనకాల పరుగులు తీస్తున్నారు. భగవంతుడు మనుషులను భూమిపైకి పంపాడు, కానీ ఎటువంటి మతంతో జన్మించలేదు. మన శరీరం మతంతోనే నిర్మితమైంది. అలా అయితే మతం వేరుగా ఎక్కడి నుండి వచ్చింది? ఉదాహరణగా ఖురాన్లో జిహాద్ గురించి చెబుతారు, కానీ అందులో మీ సోదరులకు సహాయం చేయకూడదని చెప్పలేదు. అందులో మీలోని చెడు ఆలోచనలను అంతమొందించుకోవాలని చెప్పబడింది. శ్రీకృష్ణుడు ఉన్న కాలంలో వ్యక్తిగత భూమి యజమాన్యం, రాజ్యం లేకపోయాయా? అన్నీ ఉన్నాయి. అదే సమయంలో శ్రీకృష్ణుడు, శ్రీరాముడు ఉన్నారంటే రాజ్య పాలన ఎందుకు ఉంది? వ్యక్తిగత భూస్వామ్యం ఎందుకు ఉంది? వారు రాజులు, మనం ప్రజల. వారు భగవంతులు, మనం భక్తుల. భగవంతుడు ఒక్కరే. బైబిల్లో ఓ దేవా, వీరు ఏమి చేస్తున్నారో వారికి తెలియదు, కాబట్టి వారిని క్షమించు అని వ్రాయబడి ఉంది. దీని అర్థం ఎవరికైనా మంచి చెడు చేయడానికి హక్కు ఇచ్చినట్లుగా కాదు. రాజకీయ పార్టీలకు ప్రజల పన్నుల ద్వారా డబ్బు లభిస్తుంది. భూమి నుండి వ్యక్తిగత యజమాన్యాన్ని తొలగిస్తే అన్ని సమస్యలు స్వయంగా పరిష్కారమవుతాయి. ప్రకృతి మనిషి కోసం ఈ భూమిని సృష్టించింది. మనుషులు ప్రకృతి ద్వారా జన్మించారు, కానీ భూమికి యజమానులుగా మారిపోయారు. ఇది తప్పు. వ్యక్తిగత యజమాన్యం కలిగినవారు అందరికీ సమానమైన హక్కులను ఇవ్వకపోతే వారు స్థానాన్ని విడిచిపెట్టాలి. అప్పుడే సమానమైన హక్కులు అందరికీ లభిస్తాయి. మహాత్ములు, అధ్యక్షులు, న్యాయమూర్తులు, మంత్రులు, రాజకీయ నాయకులు ఇవన్నీ ప్రజాసేవకులే, కానీ వారు మహల్లల్లో నివసిస్తారు. పన్ను చెల్లించే సామాన్య ప్రజలు కొట్టాల్లో జీవిస్తారు. ఇది ఎంతవరకు న్యాయం? నేను నిజమే మాట్లాడుతున్నాను. నిజం మాట్లాడే హక్కు నాకు ఉంది. నిజం ఎవరికి చేదుగా అనిపిస్తుందో అతనెవరైనా అబద్ధాలాడే వాడే. ఏదైనా దేవాలయంలో భగవంతుడు లేదా అల్లా ప్రత్యక్షంగా కనిపిస్తారా? లేదు. అన్నీ ప్రకృతి. మనమంతా ప్రకృతిలోని భాగమే. కాబట్టి రామ్ నారాయణ రామ్ అని అనుసరించండి. ఎందుకంటే ఇదే పరమ సత్యం. రామ్ నారాయణ రామ్ మనకు జీవితం ఇస్తుంది, సరిగ్గా జీవించేందుకు మార్గాన్ని చూపుతుంది. కాబట్టి ఈ మంత్రాన్ని మీ జీవితంలో భాగంగా మార్చుకోండి. ఆనందంగా జీవించండి.